హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ అరటికాయ మసాలా కర్రీ. అచ్చం చేపల కూర లాగానే వండుకోవచ్చు. తినేటప్పుడు కూడా చేపల కూర తిన్నట్టుగానే ఉంటుంది. నేను ఎప్పుడు అరటికాయ కూర చేసినా ఈ విధంగానే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు. కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకుంటే వెజ్ అయినా నాన్ వెజ్ గానే తినొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 2 అరటికాయలు తీసుకున్నానండి. మనం కర్రీ ఎందులోనైతే చేసుకుంటున్నామో దానికి సరిపడా మనం ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. ఈ అరటికాయకి ముందు భాగం వెనక భాగం కట్ చేసేసి ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. ఎందుకు ప్యాన్కి సరిపడా ముక్కలు కట్ చేసుకోవాలి అని అంటున్నారంటే ముక్క మనకి చితికిపోకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం. ఎంతైతే కర్రీ మనం చేసుకుంటున్నామో ఒకటైతే ఒకటి సరిపోతుంది అరటికాయ, లేదు 2 కావాలనుకుంటే 2 కట్ చేసుకోవచ్చు. అందుకని ఖాళీగా ఉడుకుతుందని నేను ఆ విధంగా చెప్పాను. ఈ విధంగా చెక్క తీసుకున్న తర్వాత అరటికాయని కట్ చేసే ముందు కొంచెం చేతులుగా ఆయిల్ రాసేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే అది మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది జిగురు అనేది. ఈ విధంగా అరటికాయ తీసుకొని మనం క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్న పీసెస్గా కాకుండా కొంచెం మందంగా మనం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. నాకైతే ఒక అరటికాయ అయితే సరిపోయిందండి. అరటికాయ కొంచెం పెద్ద సైజు అయితే పెద్ద ముక్కలు వస్తాయి. ఎప్పుడు మనం కర్రీ చేసుకున్నా ఒక్కటైనా కొంచెం పెద్ద సైజు అరటికాయ అయితే బాగుంటుంది. అలానే తీసుకుని చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలకి మధ్యలో కొద్దిగా ఘాటు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చేపల కర్రీ లాగా చేస్తున్నాం కదా, అందుకని ఒక హోల్ లాంటిది పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక బౌల్ తీసుకుని అందులోనికి కొద్దిగా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే కలర్ షేడ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా ఘాట్లు పెట్టానో. అలా ఘాట్లు పెట్టుకోకపోయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేపల కూరలాగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఘాట్స్ అయితే పెట్టాను. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేపల కూరకి మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, అదేవిధంగా అరటికాయ కూర కూడా కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండును పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా రెడీ చేసుకోవాలండి. దానికోసం 2 స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, కొద్దిగా బాదం, రుచి చాలా బాగుంటుంది కొంచెం బాదం వేసుకుంటే, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు, యాలక్కాయలు 2, కొద్దిగా చెక్క, ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న మసాలా దినుసులను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఇందులోకి వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం ఒక 4 ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్లోనికి మనం కర్రీ కోసం ఉల్లిపాయలు వాడాలి కాబట్టి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా బాగుంటే అలా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను. కర్రీకి చాలా బాగుంటుంది గ్రేవీగా. ఈ విధంగా ఉల్లిపాయలతో కూడా మసాలా రెడీ చేసుకోవాలండి మెత్తగా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోనికి 1.5 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. దీనికి బదులుగా మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా సరిపోలేదు కదా, ఇంకొంచెం ఆయిల్ వేస్తే కొంచెం పలచబడుతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కారం పేస్ట్లోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులోకి వేసేసి ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వీటికి పట్టించేయాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసామంటే ముక్క విడిపోకుండా చెదిరిపోకుండా ఉంటుంది కర్రీలో ఉడికేటప్పుడు, అందుకని కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసానండి. ఈ విధంగా ఉప్పు కారం పట్టించేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 2 గిన్నెల ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పీసెస్ అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి కొంచెం ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుందండి. తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా అరటికాయ ముక్కల్ని ఈ విధంగా వేయించుకుంటారండి అచ్చం చేపల కూరలానే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఈ విధంగా ఒక వైపుకు మనం వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా సగం వేగిన తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పెట్టిన తర్వాత 4 నుంచి 5 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా వీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మసాలా వేగుతున్నప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలను చీలికలుగా కాకుండా పచ్చిమిరపకాయలుగానే వేసుకోవాలి, ఎందుకంటే మిల్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి, ఎందుకంటే గుమగుమ వాసన వస్తుందండి, మంచి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం చక్కగా వేయించుకోవాలి. ఎందుకంటే మసాలాకి పర్ఫెక్ట్గా వేగితేనే రుచికి బాగుంటుంది, ఎక్కడ అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించిన మసాలా పేస్ట్లోనికి 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం మొత్తం ఈ మసాలాకు పట్టించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎంత పులుపు అయితే తినగలరో అంతే వేసుకోవాలి. కొంచెం మసాలా అంతా కూడా ఈ పులుసులోనికి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు సగమే ఎందుకు వేయించుకున్నామంటే ఇప్పుడు ఆ సగం ఇప్పుడు కర్రీలో ఉడుకుతాయండి. ముందుగానే ఎక్కువగా మనం ఫ్రై చేసేసుకుంటే కర్రీలో విరిగిపోతుంది, అందుకని అరటికాయ ముక్క పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా వేసేసుకుని మసాలా అంతా కూడా ఈ అరటికాయ ముక్కలకి పట్టేటట్టుగా ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. చూడండి కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి ఒక్కసారి మీకు ముక్కకి తీసి చూపిస్తాను. గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఈ ముక్క అంతా కూడా విడిపోతుంది కాబట్టి లైట్గా మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది ఫైనల్గా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలి, దాన్ని కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, గుమగుమలాడే చేపల కూర లాంటి అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే అరటికాయ కర్రీ తినేవారు కూడా కమ్మగా తింటారు. ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేస్తారా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.